ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. క్రిస్మస్ దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నటువంటి మాటల్ని అనుదినము ఉదయకాల సమయంలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. నిన్నటి దినమున ఆశ్చర్యకరుడు అనే మాటని ధ్యానించాం. ఈ ఉదయకాల సమయం కొరకు ఆలోచనకర్త. గమనించండి ప్రియులారా, అనేకుల జీవితంలో వారు ఎదుర్కొనేటటువంటి 99.9% సమస్యలకి కారణము ఆలోచన చేయకుండా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా. వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. భర్త సలహా, కుటుంబం యొక్క సలహా తీసుకోకుండా అనేక మంది స్త్రీలు చీటీలు వేయడం, అప్పులు చేయడం, వడ్డీలకు తీసుకురావడం, కుటుంబానికి తెలియకుండా అప్పులు చేసి సమస్యలు ఇరుక్కుంటూ ఉంటారు. అనేక మంది యవనస్తులు కూడా మీరు చూడండి ప్రియులారా, తప్పుడు ఆలోచనలు తీసుకోవడం ద్వారా చక్కని మార్గంలో నడవలసినటువంటి వారి జీవితాలు నాశనం వైపుకి అడుగులు వేస్తూ ఉన్నాయి. అందుకొరకే ఈ ఉదయకాల సమయంలో మీకు మాట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి దేశంలో కూడానండి ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి మినిస్టర్లకి, ప్రైమ్ మినిస్టర్కి, లేకుంటే చీఫ్ మినిస్టర్స్కి అందరికీ ఎవరు ఉంటారు అంటే సలహాదారులు అని ఉంటారన్నమాట. ఇండియాకు మనం గమనించినట్లయితే అజిత్ దోవల్ అనేటటువంటి ఆయన్ని మన ఇండియన్ జేమ్స్ బాండ్ అని పిలుస్తారు. ఆయన్ని బట్టి నిజంగా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాలు మన శత్రుదేశమైన పాకిస్తాన్లో ఆయన పేరు చెప్తేనే వెన్నులో వణుకు పుడుతుందండి. ఆ యుద్ధం జరిగే సమయంలో ఆయన వేసేటటువంటి స్టెప్స్, ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాలు కానివ్వండి, ఆలోచనలు, డెసిషన్స్ మన దేశానికి ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వల్లే సర్జికల్ స్ట్రైక్స్ మనం చేయగలిగాం. ఆపరేషన్ సింధూర్లో మనం విజయాన్ని పొందుకోగలిగాం. చాలా విషయాల్లో, చాలా యుద్ధాల్లో మనం జయం పొందుకోవడానికి కారణం ఏంటి అంటే అజిత్ దోవల్ గారు అనమాట. కనుక పెద్ద తల పెట్టుకొని ఉంటారు వారు. మంత్రి అంటారు, మహామంత్రి అంటారు. అంటే సలహాలు ఇచ్చేటటువంటి వారు, ఆలోచనలు చెప్పేటటువంటి వారు. మీకు మాట చెప్పమంటారు ప్రియులరా, మీకు ఈ లోకంలో చాలామంది సలహాలు ఇచ్చేవారు ఉండొచ్చు, తెలివైన వారు ఉండొచ్చు, జ్ఞానం ఉండేవారు ఉండొచ్చు, సలహాదారులు చాలామంది మీకు ఉండొచ్చు. అయితే వీరందరికన్నా కూడా నీకు శ్రేష్టమైన చక్కని ఆలోచన ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆలోచనకర్త. అనేక సందర్భాల్లో నేను కూడా ఈ కార్యం ఎలా చేయాలి ప్రభువా, ఏ పని చేయమంటారు, ఏ వస్తువు కొనమంటారు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా ఏదైతే మనకు అవసరం లేదో వాటన్నిటిని దూరపరచి మనకి ఏదైతే అవసరమో వాటిని అద్భుతంగా దేవుడు ద్వారాలు తెరిచి సహాయం చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ఆలోచన మీరు అడగాలి కదా. ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా ఒక మాట చెప్తున్నాను, ప్రభువా నాకు ఈ ఆశ ఉంది, ఈ ఆలోచన ద్వారా నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయండి. నీ ఆలోచన చెప్పున ప్రభువా నాకు సహాయం చేయండి అని మీరు అడగగలిగితే మీరు అడిగిన వాటికన్నా ఊహించిన వాటికైనా అద్భుతమైన ఆలోచన దేవుడు దయచేసి అది ఎంత పెద్ద సమస్య అయినా, అది ఎంత పెద్ద ఇబ్బంది అయినా సులభముగా దేవుడు తీర్చగలడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెట్టండి, దేవుని యొక్క సలహా కొరకు వేచి చూడండి. దేవుడు తప్పకుండా చక్కని శ్రేష్టమైన మార్గంలో మిమ్మల్ని నడిపించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు నాయన తలపెట్టుచున్న ప్రతి కార్యములో ప్రభువా నీ ఆలోచన చేత వారిని నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.